డూడ్ పాటలిందా ఈ అమ్మ ఇప్పుడెవర్రా ఫోన్ చేసేది? హలో హలో, వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం లేదు. చెప్పు. నువ్వు ఫోన్ చేసి నన్ను చెప్పమంటావు? ఏం చెప్పాలి నేను? ఏం లేదు చెప్పండి. ఈ పాట ఎందుకు వింటున్నారా? పిచ్చి లేచిందారా నీకేమైనా? నువ్వు అంత డిప్రెషన్ ఉన్నావా? ఎందుకు ఈ పాట వింటున్నావు? తీసేయ్. ఆయా షేర్ వచ్చింది, ఆయా షేర్ విను, ఆయా షేర్. అయితే ఎంత బాగుంది అది, ప్యారడైజ్ది. ఎంత ఏడుపు కొట్టు మొక్కపోండి, ఏడుపు సచ్చినోడా. ఈ పాటలు ఎందుకు వింటావరా నువ్వు? వినద్దా? నేను ఎందుకు వినొద్దు పాట? నేను వింటా. నేను ఎందుకు వినొద్దు నేను పాటలు? ఇది ఎందుకు వింటున్నావు? ఇప్పుడు బ్రేకప్ అయిన వాళ్ళే డూడ్ సినిమా చూడాలా? డూడ్ పాటలు వినాలా? వేరే వాళ్ళు వినకూడదా? అయినా నీకు జేఫ్ లేదు కదా, నీకు బ్రేకప్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ సాంగ్ తో నీకు యూజ్ ఏంటి? అయినా నీకు చెప్పిన అర్థం కాదులే. ఇప్పుడు బ్రేకప్ కాలే, వదిలేసే, లైట్ తీసుకో. నాకెందుకు అర్థం కాదు? నాకు నచ్చదు. నా మాటిను. ఆ సాంగ్ ఏది? ఈ పాటిని అంటే మార్నింగ్ బాగుంది. నాకు నైట్ అయితే నాకు డూడ్ పాటలే కావాలి. నాకు ఆయేష రిక్క రాత్రి మోటివేషన్ కి డూడే. రాత్రి డూడా? ఎవరైనా ట్రెండింగ్ పాటలు వినాలి. ఎవరైనా ట్రెండింగ్ పాటలు వినాలి. ఎప్పుడో పాత పాటలు వినకూడదు. అది పోయింది, జెన్సీ ట్రెండ్ పోయింది. కొత్త పాటలు, కొత్తది. ఎందుకు అంటే యూ డోంట్ నో ద పెయిన్ మ్యాన్. నీకు తెలియదు. నీకు ఆ డూడ్ మూవీలో ఉండే నొప్పి నీకు తెలియదు. లైట్ తీసుకో. డూడ్ని మించి అసలు డూడ్ ఎవరు దాటలేరు. ఏముంది ఆ డూడ్లో? నేను ఎప్పుడైనా నీ జిఎఫ్ ఫేక్ అని అన్నదా? అప్పుడు తెలుసా నీకు? నాకు జిఎఫే లేదు. ఇప్పుడు నీ జిఎఫ్ నేను నానా బూతులు తిట్టినప్పుడు అప్పుడు డూడ్ బీజిఎం. నేను లవ్ చెయ్య అన్నప్పుడు అప్పుడు డూడ్ బీజిఎం. ఎప్పుడు అనలేదు. నువ్వు పెద్ద ఫేక్ అన్నప్పుడు అప్పుడు డూడ్ బీజిఎం. నేను ఫేక్, నా పాస్ట్ ఫేక్ అన్నప్పుడు అప్పుడు డూడ్ బీజిఎం. నాకు పాస్టే లేదురా, నేను ప్రెసెంట్ లో బతుకుతా. నీకు తెలియదురా నన్ను ఎన్ని మాట్లాడినది నీకు తెలియదురా. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ఒక సింప్ అన్నది. అంటే రెస్పెక్ట్ లేని కుక్క. పెద్ద మాటే రోయ్. ఒక ఉమనైజర్ అన్నది. ఉమనైజరా? ఉమెన్ నే చూడని ఉమనైజర్. అంటే ఉమెన్ లా మారతారా? నీ అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నదిరా. వామ్మో, పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తుందిరా? ఏం చేసినావు నువ్వు? నేనంట సైకోనంట. ఏమోరా, నువ్వు అప్పుడప్పుడు నాకు సైకో అనిపిస్తుంది. నేను పొడుచుకొని చచ్చిపోతాట. నీకు తెలియదురా, నాకు అవసరం లేదు. నేను పాటలు వింటా. వద్దురా, ఆ పాట వినకరా. ఇన్స్టాగ్రామ్ లో ఆ పాట విని మెంటల్ ఎక్కుతుందిరా. రాత్రి ఆ పాట వింటే డిప్రెషన్ లో పోతారా. అయ్యా, లైఫ్ లో ఒక అమ్మాయితో బ్రేకప్ అయ్యి అన్ని బాధలు భరించి అంత ఆ ట్రామాలో పోవడం కన్నా సపరేట్గా డూడ్ పాట సావడం మేలు. అరే నా మాట వినరా, మంచిగా సాగినరా. అందుకే ఈ పాట వింటా. ఇప్పుడు ఈ పాట నాకు వద్దు. వెయిట్ సెకండ్. హలో అంబులెన్స్. మా ఫ్రెండ్కి ఐడియా వచ్చింది. ఇప్పుడు నిజంగానే చచ్చిపోయింది కదా. మన దగ్గర ఎప్పటి నుంచో ఐఫోన్ లేదు. అసలే కొత్త iPhone 16 లేపేస్తా.